ప్రైజ్ ది లార్డ్. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఆశీర్వాదకరమైన నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు అందిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరొకసారి ఈ కార్యక్రమాన్ని చూడడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవుని నామాన్ని కనపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ఈ 2012వ సంవత్సరంలోని 12 నెలలు గడిచిపోవడానికి దేవుడు మన పట్ల చూపిస్తున్న శ్రేష్టమైన ఈ కృపను బట్టి నేను దేవుని నామాన్ని కనపరుస్తూ ఉన్నాను. మనకన్నా మంచివారు, శ్రేష్టమైన వారు, ధనవంతులు, అధికారం కలిగిన వారు ఈ సమయాన్ని చూడాలని ఆశపడ్డారు. కానీ వారు ఇప్పుడైతే భూగర్భంలో ఉన్నారు. మనమైతే భూమి మీద సజీవంగా ఉండి ఆయన నామాన్ని గర్పరచడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయన వాక్యం వినడానికి దేవుడు మన పట్ల చూపిన తన ఎనలేని కృపను బట్టి మనమందరము హృదయపూర్వకముగా కృతజ్ఞత కలిగిన హృదయముతో దేవుని నామాన్ని కనపరిచేవారిగా ఉండాలి అని మనం చేస్తూ ఉన్నాను. పునరా నిజంగా దేవుని కృప మన పట్ల లేకుండా ఉన్నట్లయితే గనుక ఈ రోజు ఈ క్షణంలో ఈ మాటలు వినడానికి మనము ఉండలేము అనే విషయాన్ని నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు మన పట్ల చూపిన కృపను బట్టి దేవుని నామాన్ని కనపరచవలసిందిగా నేను ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. ఈ మధ్య కాలంలో అందరూ యుగాంతం గురించి ఏవేవో మాటలు మాట్లాడుతూ వచ్చారు. యుగాంతం జరిగిపోతుంది, ఈ యుగం అంతమైపోతుందని ఎన్నెన్నో చర్చలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ వచ్చారు. క్రైస్తవులు కూడా దీని గురించి విస్తారంగా మాట్లాడడం విడ్డూరుగానే అనిపిస్తూ ఉంది. పిల్లరా, యుగాంతం గురించి మాట్లాడడం కంటే, యుగాంతం గురించి ఆలోచన చేయడం కంటే దానికన్నా శ్రేష్టమైంది బైబిల్ గ్రంథంలో ఏమో తెలుసా? కీర్తనకారుడు తన కీర్తనలో రాస్తూ, ప్రభువా, దేవా, నా దినముల అంతం ఎట్లున్నదో నాకు తెలుపు అన్నాడు. అనగా వ్యక్తిగత అంతాన్ని గురించి ఆలోచన చేయవలే గాని ఈ రోజున మనం ఈ లోకాన్ని విడిచిపెడితే ఏ స్థాయిలో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో ఆలోచన చేయాలి. కానీ యుగాంతం గురించి ఆలోచించవలసిన అంత ప్రాధాన్యత లేదు అని మీకు మనం చేస్తున్నాను. కాబట్టి ప్రతి క్రైస్తవుడు తన వ్యక్తిగత జీవితం ముగించి ఉన్నట్లయితే గనుక తను ఏ స్థితిలో ఉండబోతున్నాడు, ఈ అంతం జరిగితే గనుక, వ్యక్తిగత అంతం జరిగితే గనుక ఏ స్థితిలో మనం ఉంటున్నామో, ఉండగలమో ఆ విషయాలను గురించి మనం ఆలోచన చేసి ప్రభు రాకడకు సిద్ధపడాలని నేను మనం చేస్తూ ఉన్నాను. మంచిది, వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు ఒక పాటను విందాం.
ప్రభు యేసువే రక్షణ స్తోత్రం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే స్తుతి ఘన మహిమ ఇహ పరములలో స్తుతి ఘన మహిమ ఇహ పరములలో రాజుల రాజునకే రాజుల రాజునకే యెహోవా మా ప్రభువా యేషువా మా రక్షకా యెహోవా మా ప్రభువా యేషువా మా రక్షకా ప్రార్థన నాలించి వాకును పంపి బాగు చేసితివి ప్రార్థన నాలించి వాకును పంపి బాగు చేసితివి సిలువల పొందిన గాయములతో స్వస్థతనిచ్చితివి సిలువల పొందిన గాయములతో స్వస్థతనిచ్చితివి రక్షణ స్తోత్రం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే రక్షణ స్తోత్రం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే స్తుతి ఘన మహిమ ఇహ పరములలో స్తుతి ఘన మహిమ ఇహ పరములలో రాజుల రాజునకే రాజుల రాజునకే యెహోవా మా ప్రభువా యేషువా మా రక్షకా యెహోవా మా ప్రభువా యేషువా మా రక్షకా ప్రభువా నీ ఉపకారములకు ఏమి చెల్లింతుము ప్రభువా నీ ఉపకారములకు ఏమి చెల్లింతుము రక్షణ పాత్రను చేతబూని ఆరాధించెదము రక్షణ పాత్రను చేతబూని ఆరాధించెదము రక్షణ స్తోత్రం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే రక్షణ స్తోత్రం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే స్తుతి ఘన మహిమ ఇహ పరములలో స్తుతి ఘన మహిమ ఇహ పరములలో రాజుల రాజునకే రాజుల రాజునకే యెహోవా మా ప్రభువా యేషువా మా రక్షకా యెహోవా మా ప్రభువా యేషువా మా రక్షకా యెహోవా షాలోమ్ యెహోవా రఫా యెహోవా షాలోమ్ యెహోవా రఫా మా ఇమ్మానుయేలు రాజా రక్షణ స్తోత్రం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం
ప్రభు యేసువే స్తుతి ఘన మహిమ ఇహ పరములలో స్తుతి ఘన మహిమ ఇహ పరములలో రాజుల రాజునకే రాజుల రాజునకే యెహోవా మా ప్రభువా యెషువా మా రక్షకా యెహోవా మా ప్రభువా యెషువా మా రక్షకా. పాటలు విన్నారు కదూ. ఇక వాక్య ధ్యానంలోకి వెళదాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అన్న ప్రశ్న అడిగితే గనుక ఆయన ఈ లోకంలో జన్మించవలసినటువంటి కారణాలు ఏంటి అని మనం పరిశీలిస్తే గనుక దేవుని వాక్యం చాలా స్పష్టమైన సమాధానం ఇస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి వద్ద ఉన్నటువంటి చక్కటి సంతోషాన్ని, ఆ మహిమను, ఆ ప్రసన్నతను విడిచిపెట్టి, వేల కోట్ల దేవదూతల మధ్యలో ఉన్నటువంటి ఆ సంతోషకరమైన ఆ స్థితిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అని ప్రశ్నిస్తే గనుక బైబిల్ గ్రంథంలో చాలా మాటలు రాయబడుతూ వచ్చాయి, చాలా రకాల సమాధానాలు ఇవ్వబడుతూ వచ్చాయి. ఉదాహరణకు తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని వాక్యం సెలవిస్తోంది. అంత మాత్రమే కాకుండా నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని లూకా సువార్త 19వ అధ్యాయంలో రాస్తూ వచ్చారు. నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననానికి గల రహస్యాన్ని, ఆయన ఎందుకు ఈ లోకంలో పుట్టాడో ఆ పుట్టడానికి గల కారణాలను బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాస్తూ వచ్చారు. కాబట్టి ఈనాటి కార్యక్రమంలో 2 శ్రేష్టమైన సందర్భాలను, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడానికి గల కారణాలను 2 వచనాలు మీకు చూపించి నా మాటలు ముగిస్తాను. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అని ప్రశ్నిస్తే గనుక యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ లోకంలో జన్మించారు అన్న ప్రశ్న అడిగితే గనుక ఆ ప్రశ్నకు సమాధానంగా నేను ఒక వాక్యాన్ని చదువుతున్నాను. ఏమిటి ఆ వాక్యం అనగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న మాటలను చదువుతున్నాను. ఒకసారి చూడండి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. Son of God was manifested to destroy the evil things. అనగా అపవాది క్రియలను లయపరచుడికే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని దీని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు జన్మించారు అని అడిగితే గనుక ద ఫస్ట్ రీజన్ ఏంటో తెలుసా? మొదటి కారణం ఏమిటి అనగా అపవాది క్రియలను లయపరచడానికే. నిజమే, ఈ లోకం అపవాది చేతులకు వెళ్లిపోయింది. అపవాది తన క్రియలను జరిగిస్తూ ఉన్నాడు. వ్యక్తుల యొక్క జీవితాలలో కానీ, కుటుంబం యొక్క జీవితాలలో కానీ, వాస్తవానికి సంఘ జీవితంలో కూడా ఈ అపవాది తన క్రియలను జరిగిస్తూ ఉన్నాడు. అపవాది క్రియలు నానాటికి పెరిగిపోతూ వచ్చాయి. మానవుల్లో మనశ్శాంతి లేకుండా, కుటుంబంలో ఐక్యత లేకుండా, సంఘాలను పాడు చేస్తూ అనేక రకాలుగా అపవాది తన క్రియలను జరిగిస్తూ ఉన్నాడు. ఎవరు దొరుకుతారా వారిని పట్టుకుందామని వాక్యం సెలవిస్తుంది. ఎవరు మృంగుదనా అని అపవాది గర్జించు సింహంలో తిరుగుతున్నాడట. నా ప్రియమైన సహోదరులారా, అపవాది పని ఏంటో తెలుసా? సాతాను పని ఏమిటంటే ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని లైవ్ చేద్దామా, ఎవరిని తన జీవితాన్ని పాడు చేద్దామని సాతాను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ సాతాను యొక్క క్రియలను లైవ్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు అన్న విషయాన్ని మీకు మనం చేస్తున్నాను. ప్రియరా, యేసుక్రీస్తు ప్రభుల వారు లేకపోతే అపవాది మీద మనకు విజయం వచ్చి ఉండేది కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించి ఉండకపోతే సాతాను కాళ్ళ కింద అడగదొక్కి ఉండేవాళ్ళం మనం కాదు. ఈ రోజున అపవాది క్రియల మీద మనకు జయం ఎందుకు కలిగిందో తెలుసా? ఎందుకు మనం జయించగలుగుతున్నామో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో కన్యమేరీ గర్భాన్న ఆయన ఒక శిశువుగా జన్మించి ఆ కారణాన్ని బట్టి, ఆయన ఈ లోకానికి వచ్చిన కారణాన్ని బట్టి మనం సాతాను మీద అధికారాన్ని సాధించగలిగాము, సాతాను మీద అధికారాన్ని పొందగలిగాము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు బ్రతికున్న కాలంలో జరిగిన ఒక సంఘటన మీ ముందు ఉంచుతాను. ఆ సందర్భం జాగ్రత్తగా వినండి. ఆ వాక్యం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏమిటి ఈ యొక్క సందర్భం అనగా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకసారి గెరాషేనుల దేశానికి వెళ్తారు. ఆ సముద్రం దాటుకుని ఆ దేశానికి ఆయన వెళ్తున్నారు. ఆ సముద్రం దాటుకుని ఆయన ఆ దేశానికి వెళ్తున్నప్పుడు ఆ పట్టణంలో, ఆ గెరాషేనుల దేశంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. అతడు అపవిత్రాత్మ చేత పట్టినవాడై తనను తాను గాయపరుచుకుంటూ, రాళ్లతో కొట్టుకుంటూ, సంఖ్యలతో కూడా ఎవరు బంధించలేకుండా ఉన్న స్థితిలో అతను వస్త్రాలు లేకుండా దిగంబరిగా తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అందరిలోనూ సమాజంలో బ్రతకవలసిన వీడు అపవిత్రాత్మ క్రియలు కలిగిన వాడు కాబట్టి, సేన అనే దయ్యం ఇతనికి పట్టింది కాబట్టి ఇతడు ఎక్కడ నివసిస్తున్నాడో తెలుసా? సమాజంలో నివాసం చేస్తున్నట్లుగా ఆ మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం ఈ సంఘటన చదువుతున్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఏం జరిగిందో మీరు జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు ఆ యవనస్తుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ యేసు వస్తున్న విషయం తెలుసుకున్నటువంటి ఆ సాతాను లేక అపవిత్రాత్మ పట్టిన ఆ యవనస్తుడు అంటాడు కదా, యేసు సర్వోన్నతుడైన దేవుడి కుమారుడా, మాతో నీకేమి, మమ్మ నశింపచేయడం వచ్చితివా అని కేకలు పెడతా ఉన్నాడు. ఎందుకు ఆ కేకలు పెడతాడో తెలుసా? యేసు అక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా? అతని జీవితంలో ఉన్నటువంటి అపవాది క్రియలను లైవ్ చేయడానికి, అపవాది క్రియలను నాశనం చేసి అపవాది నుంచి విడుదల కలిగించడం కోసమే యేసు ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, వాక్యం యొక్క చివరిలో భాగంలో ఆ మార్కు
మార్కు సువార్త 5వ అధ్యాయం చివరి భాగంలో ఏం రాయబడిందో తెలుసా? అతడు స్వస్థ చిత్తుడై యేసు పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటున్నట్లుగా ఆ వాక్య భాగంలో రాయబడుతూ వచ్చింది. నా ప్రియమైన సహోదరులా, ఈ యవనస్తుని అడుగుదాం, అయ్యా ఒకప్పుడు నువ్వు సమాధంలో నివాసం చేసేవాడివే, ఒకప్పుడు నువ్వు దిగంబరిగా ఉన్నావే, ఒకప్పుడు రాళ్లతో కొట్టుకుంటూ ఉన్నావే, నీ బట్టి నీ కుటుంబానికి సంతోషం లేదు, నీ బట్టి నీ సమాజానికి సంతోషం లేదు, నువ్వు సంఖ్యలతో కూడా నిన్ను ఎవరు బంధించలేని అంత దుర్భరమైన స్థితిలో ఉన్న నీవు ఈ క్షణంలో ఎలాగో స్వస్థ చిత్తుడై మంచి మనసు కలిగి మంచి ఆరోగ్యము కలిగి మంచి వస్త్రాలు ధరించుకుని దేవుని మాటలు వినడానికి సిద్ధపడ్డావే, ఏం కారణము, ఎందుకు నీ జీవితం ఇలా మారిపోయింది అని అడిగితే గనుక ఆ యవనస్తుడు ఏమని సమాధానం చెప్తే తెలుసా? అయ్యా యేసు ఈ దేవుడి కుమారుడు కనుక ఈ లోకానికి వచ్చి ఉండకపోతే, ఆయన కన్య మేరీ గర్భాన జన్మించి ఉండకపోతే, ఆయన నా కోసం ఈ లోకానికి వచ్చి ఉండకపోతే నేను సమాధిలోనే చనిపోయి ఉండేవాడిని. అలా పిచ్చివాడిగానే ఉంటూ దిగంబరుగానే ఉంటూ నన్ను నేను రాళ్లతో కొట్టుకుంటూ నా జీవితాన్ని అలాగే ముగించి అదే సమాధులలో అదే సమాధి ప్రదేశాలలో నన్ను కూడా సమాధి చేసి ఉండేవారే. కానీ యేసు వచ్చిన తర్వాత, యేసు ఈ లోకానికి వచ్చిన కారణంగా నా జీవితం మారిపోయింది, నేను స్వస్థ చిత్తుడిగా ఉండగలుగుతున్నాను, నా జీవితంలో అన్ని మంచిగా వచ్చేసాయి అని అతడు సమాధానం ఇస్తాడు. ఏ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరులారా, ఈనాడు మన కుటుంబాలలో కూడా మన జీవితాలలో కూడా సంఘాలలో కూడా అపవాది తన క్రియలను విస్తారంగా జరిగిస్తూ ఉన్నాడు. ఈ అపవాది క్రియలన్నింటినీ నాశనం చేయడానికి, ఈ అపవాది క్రియలన్నింటినీ విడుదల కలుగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు అన్న సత్యం గమనించమని మనం చేస్తూ ఉన్నాం. యేసు ఈ లోకంలో ఉన్నాడన్న విషయం తెలిసి కూడా ఆ యేసుని ఆహ్వానించకపోతే, ఆ యేసుని దగ్గరకు రాకపోతే ఏమవుతుందో తెలుసా? అపవాది క్రియల నుంచి విడుదల కలగదు. కాబట్టి యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని మొట్టమొదటి ప్రశ్నకు సమాధానం ఏంటో తెలుసా? యేసు అపవాది క్రియలను లయము చేయడానికి ఆనాడు గెరాషేన దేశంలో నా యవనస్తుడే కాదు, ఎంతో మంది అపవిత్రాత్మలు పట్టిన వారిని యేసు విడుదల చేస్తూ వచ్చాడు. అదే అపవిత్రాత్మ, ఏ అపవిత్రాత్మ అయితే యవనస్తుని జీవితాన్ని నాశనం చేసిందో అదే అపవిత్రాత్మ నేడు మన మీద ఉండవచ్చును. అదే అపవాది క్రియలు మన కుటుంబంలో ఉండవచ్చును, అదే అపవాది క్రియలు మన సంఘంలో ఉండవచ్చును. ఇవి పోవాలంటే యేసు రావాల్సిందే. వాటిని పోగొట్టడం కోసమే యేసు ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని మీరు గమనించమని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియరా, రెండవది, యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అన్న ప్రశ్న కనుక బైబిల్ గ్రంథాన్ని అడిగితే దేని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? యోహాను సువార్త 9వ అధ్యాయము 38వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆ మాటను చదువుతున్నాను, శ్రద్ధగా చూడండి. 38, 39 జాగ్రత్తగా వినండి. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకంలోకి వచ్చితనని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు స్వయంగా తన నోటితోనే, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను అనగా, ఓ శిష్యులారా, ఓ జన సమూహమా, నేను మీ మధ్యలోకి వచ్చే గల కారణం ఏంటో తెలుసా? ఎందుకు నేను ఈ లోకానికి వచ్చి ఇన్ని శ్రమలు పడవలసి వస్తుంది, ఎందుకు నేను ఈ లోకంలో ఒక మీ వల్ల జీవించవలసి వచ్చింది, ఏం కారణమో తెలుసా అని యేసు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. చూడని వారు చూడాలి, చూచేవారు గుడ్డి వారు కావాలి అన్న తీర్పు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చాను అన్నారు. నా ప్రియమైన సహోదరులారా, ఏంటి వాక్యం ఎంత విచిత్రంగా ఉన్నది? చూడని వారు చూడాలట, చూచేవారు గుడ్డివారు కావాలట. ఈ చూడని వారేమో చూసినట్లుగాను, చూసేవారినేమో గుడ్డివారిగా చేయడానికి యేసు ఈ లోకానికి వచ్చారు అని తను తాను చెప్పుకుంటూ ఉన్నారు. నా ప్రియమైన సహోదరురా, ఈ మాట మనకు అర్థం కావడం చాలా కష్టమే. చూడని వారు చూడాలి, చూచేవారు గుడ్డివారు కావాలి. ఈ మాట మీకు అర్థం అవడం కోసం నేను క్లుప్తంగా వాక్యాన్ని వివరిస్తున్నాను, శ్రద్ధగా వినండి. ఒకసారి మనం ఏదైనా తోటలోకి వెళదాం. ఏదైనా తోటలో అవ్వమ్మ దగ్గరికి వెళితే గనుక ఒకసారి సర్పము లేక సాతాను అవ్వమ్మ దగ్గరకు వచ్చి అవ్వమ్మను శోధిస్తూ ఉన్నాడు. ఆదికాండము 3వ అధ్యాయంలో ఆ సందర్భం రాయబడుతూ వచ్చింది, మనందరికీ బాగా తెలిసినది. ఇది నిజమా అని సర్పము ప్రశ్నించిన వెంటనే అవ్వ వినడానికి ఇష్టపడింది. ఎప్పుడైతే సాతాను ప్రశ్న వేస్తాడో ప్రశ్నకు తన రియాక్ట్ అయ్యి తన రియాక్షన్ చూపిస్తూ వినడానికి ఇష్టపడుతూ ఉంది. ఆ సందర్భంలో అవ్వమ్మ తన శ్రద్ధగా వింటున్నప్పుడు సాతాను ఒక మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో చూడండి ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నారు. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, ఎలాగనగా మీరు వాటి తిరుదినమున మీ కన్నులు తెరవబడును. అవ్వా, ఇదిగో ఈ చెట్టు పండును దేవుడు తినవద్దని చెప్పాడే, ఇది తినవద్దు అన్నాడు కదా, తింటే ఏమవుతుందో తెలుసా? తిన్న వెంటనే ఆ పండు తిరుదినమున మీ కన్నులు తెరవబడును అన్నాడు అని సాతాను అవ్వమ్మతో మాట్లాడుతున్నది. నా ప్రియమైన సహోదరులారా, అవ్వమ్మ గురించి మాట్లాడుతూ, అవ్వా నువ్వు తింటే గనుక నీ కళ్ళు తెరవబడతాయి అన్నాడు. నా ప్రియమైన సహోదరులారా, అవ్వ గురించి ఆలోచన చేస్తే దేవుడు అవ్వమ్మను తయారు చేసినప్పుడు గుడ్డిదానిగా తయారు చేశాడా, నేత్రాలు లేనిదానిగా తయారు చేశాడా,
కాదే, అవ్వమ్మను దేవుడు తయారు చేసినప్పుడు నేత్రాలు కలిగినదై ఉన్నది, చూపు కలిగిన ఉన్నది. చూపుతోనే నడిచింది, చూపుతోనే మంచి చెట్టును తెలివినిచ్చేటువంటి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళింది. ఆ చూపుతోనే సర్పాన్ని చూసింది, ఆ నేత్రాలతోనే ఆ పండును కోసుకున్నది, ఆ నేత్రాలతోనే పండును తిన్నది కదా. మరి ఎందుకు సర్పం నీ కన్ను తెరవబడతాయి అని చెప్పింది? ఏమిటి మర్మము అనగా, నా ప్రియమైన సహోదరులరా, వాస్తవానికి ఆదాముకు అవ్వకు ఉన్నటువంటి కన్నులు ఏ కన్నులో తెలుసా? దేవుడు చూసే కన్నులు అనగా మహిమ శరీరాలతోటి, మహిమ నేత్రాలతోటి దేవుడు చూసేవారుగా మాత్రమే దేవుడు వారిని తయారు చేశాడు. ఆ కన్ను కాని, ఆ చెవులు కాని దేవుడు తనకు అనుకూలమైన రీతిలో తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు వారిని చేసుకున్నాడు. అనగా తను ఏ స్వరూపమైతే, ఏ మహిమను తయారు కలిగి ఉన్నాడు, అదే మహిమలో ఆదాము అవ్వలు కూడా దేవుడు చేసుకున్నాడు. అదే మహిమ కలిగినటువంటి ఆదాము అవ్వలు తమ నేత్రాలతో దేవుడు మాత్రమే చూస్తూ ఉన్నారు. అనగా పాపం లేని స్థితిని చూస్తూ ఉన్నారు. పాపం చూసే నేత్రాల వారికి ఇవ్వబడలేదు. ఎప్పుడైతే సాతాను ఆ విషయం తెలుసుకుని, అవ్వా ఇదిగో ఈ పండు తింటే ఏమవుతుందో తెలుసా, నీ కన్నులు తెరవబడతాయి, అనగా లోక సంబంధమైన నేత్రాలు తెరవబడతాయి, పాప సంబంధమైన నేత్రాలు తెరవబడతాయి, ఈ లోకాన్ని చూసే నేత్రాలు తెరవబడతాయి అని అవ్వమ్మతో చెప్తూ వచ్చింది. ఆ మాటలు విన్న తర్వాత అవ్వమ్మ వెళ్లి ఆ పండు కోసుకుని తిన్నది. కోసుకుని తిన వెంటనే ఏమైందో తెలుసా? పిల్లల శ్రద్ధగా వినండి. పండు ఎప్పుడైతే కోసుకున్నదో మొట్టమొదటిసారిగా జరిగింది ఏంటో తెలుసా? వారి ఆత్మీయ నేత్రాలు అనగా మహిమ నేత్రాలు, దేవుడు చూసే నేత్రాలు మూయబడిపోయాయి. అప్పటి వరకు తెరిచి ఉన్న ఆ నేత్రాలు మూయబడి, పండు తిన్న వెంటనే ఏం జరిగిందో తెలుసా? ఆ నేత్రాలు మూయబడి లోక సంబంధమైన, పాప సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి. పాప సంబంధమైన నేత్రాలు తెరవబడి అప్పుడు తమను తాము చూసుకుంటూ దిగంబరులమైన విషయం తెలుసుకుని వాళ్ళు సిగ్గుపడుతూ వచ్చారు. నా ప్రియమైన సహోదరులారా, ఇది ఆ లేఖన భాగంలో జరిగిన సంఘటన. ఎప్పుడైతే పాపం ఈ లోకాల్లోకి వచ్చి సర్పము ద్వారా సాతాను ఏదైనా తోటలకు ప్రవేశించి వారి ఆత్మీయ నేత్రాలను, దేవుడు చూసే నేత్రాలను, మహిమ నేత్రాలను మూసివేస్తాడు. మూయబడిన వెంటనే ఏమైందో తెలుసా? లోక సంబంధమైన నేత్రాలు, పాప సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి. పాప సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి. నాటి నుండి ఆ క్షణమే యేసు ఈ లోకానికి రావాలి అన్న నిశ్చయం జరిగిపోయింది. ఎప్పుడైతే అవ్వ పండును కోసుకుని తిన్నదో, కోసుకున్న వెంటనే తన నేత్రాలు మూయబడి లోక సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయో, నా కుమారుడు యేసు నువ్వు ఈ లోకానికి వెళ్ళక తప్పదు, భూలోకానికి వెళ్ళక తప్పదు నీకు. ఎందుకో తెలుసా? ఇదిగో ఏ నేత్రాలైతే ఆ సాతానుడు మూసాడు, ఆ మూయబడిన నేత్రాలను నువ్వు తెరవాలి. ఏ సాతానుడైతే లోక సంబంధమైన నేత్రాలను తెరిచాడో ఆ నేత్రాలను నువ్వు మూయాలి. అందుకే చూడని వారు చూడాలి, చూచువారు గుడ్డివారు కావాలి. దేవుని చూడలేని వారు దేవుని చూడాలి. లోకాన్ని చూసేవారు వారి నేత్రాలు మూయబడి దేవుని చూసే నేత్రాలుగా వారు తెరవబడాలి. చూచువారు గుడ్డివారు కావాలి. లోకాన్ని చూసేవారు గుడ్డివారు కావాలి. దేవుని చూడని వారు దేవుని చూసేవారు కావాలి. దేవుని చూసేవారుగా కావాలి. వాక్యంలో రాయబడిన మాట, చూడని వారు చూడాలి, చూచువారు గుడ్డివారు కావాలి. చూడని వారేమో చూడాలి అనగా దేవుని చూడలేని వారు చూడాలి. లోకాన్ని చూచేవారేమో వారు తెలుసా? గుడ్డివారు కావాలి. వాళ్ళ గుడ్డివారు అయితేనే లోక సంబంధమైన నేత్రాలు మూయబడితేనే ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడతాయి. అవ్వ ఆత్మ సంబంధమైన నేత్రాలు కలిగినప్పుడు దేవుని చూడగలిగింది. ఎప్పుడైతే పండు తిన్నదో ఆత్మ సంబంధమైన నేత్రాలు మూయబడి శారీరక సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి, లోక సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి. ఈ వాక్యం నుంచి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ముగింపులో మీకు చెప్తున్న మాటలు, యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? దేవుని చూడలేని వారు చూడాలి, లోకాన్ని చూచేవారు గుడ్డివారు కావాలి. చూడని వారు చూడాలి, చూచేవారు గుడ్డివారు కావాలి అనే వాక్యం నెరవేర్చడం కోసమే, ఆ వాక్యానుసారంగా ప్రజలను ఉంచడం కోసమే యేసు ఈ లోకానికి వచ్చాడు అన్న సత్యం నువ్వు గమనించమని మనం చేస్తున్నాను. ఈరోజు ఏ నేత్రాలు నువ్వు కలిగి ఉన్నావు? నీకున్న నేత్రాలు ఆత్మ సంబంధమైన నేత్రాలా, శారీరక సంబంధమైన నేత్రాలా? ఆత్మ సంబంధమైన నేత్రాలు అయితేనే నువ్వు దేవుని చూడగలవు. లోక సంబంధమైన నేత్రాలతో దేవుని చూడలేవు నీవు. లోక సంబంధమైన నేత్రాలు కలిగి దేవుని మహిమను చూడలేవు నీవు. ఈ రోజున చాలా మంది లోక సంబంధమైన నేత్రాలతో దేవుని చూడాలని చూస్తూ ఉన్నారు. దేవుడు వారికి అర్థం కాడు. ఆత్మీయతలో ఆత్మ సంబంధమైన నేత్రాలు నీకుంటేనే పరలోకమైన దేవుడు నీకు అర్థమవుతాడు. నా ప్రియమైన సహోదరులారా, ఆత్మ సంబంధమైన నేత్రాలను కలిగిన వారమై, శారీరక సంబంధమైన గుడ్డితనము కలిగి, లోకాన్ని చూసే గుడ్డితనము కలిగి, పాపాన్ని చూడలేని గుడ్డివారంగా మనం ఉంటే దేవుడు మనం దీవిస్తాడు. అందుకే యేసు ఈ లోకానికి వచ్చాడు. ఏ అవమత నేత్రాలు కోల్పోయిందో ఆత్మ సంబంధమైనవి వాటిని తెరవడం కోసం,
ఏ అవమతం లోక సంబంధమైన నేత్రాలు తెరిచిందో వాటిని మూయటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావాలన్న సందర్భం ఆదికాండం 3వ అధ్యాయంలోనే జరిగిపోయిందండి. అందుకే యేసు ఈ లోకానికి వచ్చాడు. యేసు ఎందుకు వచ్చాడో ఆ విషయం తెలుసుకుని ఆ ప్రకారంగా మనం ఉండగలిగితే క్రిస్మస్ ఆశీర్వాదకరమైనది. యేసు ఎందుకు వచ్చాడో తెలుసా? నీ జీవితంలో ఉన్న అపవాది క్రియలన్నింటిని లయము చేయడానికి. త్రాగుడు సంబంధమైనవి, పాప సంబంధమైనవి, లోక సంబంధమైనవి, వాటన్నిటిని లయము చేసి నిన్ను స్వస్థ చిత్తుడిగా కూర్చోబెట్టడం కోసమే యేసు ఈ లోకానికి వచ్చాడు. నేను చెప్పాను, యేసు ఈ లోకానికి వచ్చి ఉండకపోతే, యేసు ఈ లోకంలో జన్మించి ఉండకపోతే గెరాషన్ల దేశంలో ఉన్న యవనస్తుడు సమాధుల్లోనే ఉండి సమాధి అయిపోయేవాడే. తనను తాను కొట్టుకుంటూ, గాయపరుచుకుంటూ, రాళ్లతో బాధపరుచుకుంటూనే చనిపోయి ఉండేవాడు. కానీ యేసు సమాధిలో ఉన్నవాడిని తిరిగి గ్రామంలోనికి తీసుకువచ్చాడు. సమాధిలో ఉన్నవాడిని తిరిగి గ్రామంలో తీసుకొచ్చి స్వస్థ చిత్తుడిగా ఆయన దగ్గర ఉన్నట్లుగా, ఆయన వెంబడి వచ్చినట్లుగా చేసుకోగలిగాడు. యేసు వచ్చాడు కాబట్టి ఈ రోజు అపవాది మీద మనకు జయం కలుగుతుంది. ఆ అపవాదిని జయించడానికి మనం సంసిద్ధం అవుతున్నాం. కాబట్టి ప్రియులారా, యేసు వచ్చిన సందర్భాన్ని మన జీవితంలో నెరవేర్చుకోవడమే క్రిస్మస్. యేసు ఎందుకు వచ్చాడో తెలుసుకుని దానికి అనుగుణంగా జీవించడమే క్రిస్మస్. రెండవది, యేసు ఎందుకు వచ్చాడో తెలుసా? ఏ సాతాను అవ్వం యొక్క కళ్ళను ఎట్లా మూసివేశాడో, మూయబడిన ఆత్మీయ నేత్రాలను తెరవటానికి, తెరవబడిన లోక సంబంధమైన నేత్రాలు మూయటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. నీవు నేను పాప సంబంధమైన లోక సంబంధమైన నేత్రాలతో మనం ఉంటే వాటిని మూయడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. మన ఆత్మీయ నేత్రాలు తెరచి దేవుడు చూసే నేత్రాలుగా ఇవ్వటానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ పరమ సత్యం తెలుసుకుని క్రిస్మస్ లో ఆనందించమని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రమునైనా ఏ సమయంలో నీ మాటలు విన్నాం. మీరు ఎందుకు ఈ లోకానికి వచ్చారు మీరు మాకు తెలియజేశారు. నీకు స్తోత్రాలు. అపవాది క్రియలను లయము చేయడానికి మీరు వచ్చారు నాయనా. మా జీవితాలలో అపవాది తీవ్ర స్థాయిలో తన క్రియలను జరిగిస్తూ ఉన్నాడు. వాటన్నిటిని లయము చేయండి నాయనా. నీకు స్తోత్రాలు. చూడని వారు చూడాలి, చూచువారు కృటి వారు కావాలి అన్న వాక్య నిమిత్తం మీరు ఈ లోకానికి వచ్చారు నాయనా. నీ పరలోక మహిమను చూడలేని మా నేత్రాలను చూసినట్లుగా చేయండి ప్రభువా. లోకాన్ని చూస్తున్న మా నేత్రాలను మూయండి స్వామి. ఆనాడు అవ్వ ఏ నేత్రాలైతే కోల్పోయిందో ఆ కోల్పోయిన నేత్రాలు మాకు ఇవ్వండి. అవ్వ ఏ నేత్రాలైతే తెరుచుకున్నదో ప్రభువా వాటిని మూయమని అడుగుతూ ఉన్నాను. నీ సన్నిధి సంతోషాలు మాతో ఉంచమని, క్రిస్మస్ ఆనందాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటే గనుక మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ బ్రదర్ ఎం మోసెస్, డైరెక్టర్, సెయింట్ తెరిసా వొకేషనల్ జూనియర్ కాలేజ్, టైలర్పేట, నర్సాపూర్. మా ఫోన్ నంబర్ 9849562857. మరొక నంబర్ 08814277388. దేవుని కృప మనకందరికీ తోడైండును గాక. ఆమేన్. Hallelujah, 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 hallelujah.